3 to 4 months బాగా హెయిర్ పెంచి ఏదన్నా అకేషన్కి మంచిగా రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటాం. ఒక మంచి షర్ట్ వేస్తాం, మంచిగా రెడీ అవుతూ దువ్వెంత కాదు, జస్ట్ నువ్వు చేత్తో ఇలా అంటేనే మంచిగా డాండ్రఫ్ మన భుజాల పైన తాండవం చేస్తుంది కదా. నేనైతే ఈ లాంగ్ హెయిర్ పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ డాండ్రఫ్ తో దోల తీరిపోయింది. నువ్వు కూడా ఇలాంటి డాండ్రఫ్ తో దోలు తీర్చుకుంటే ఈ వీడియో నీకోసం. ఎందుకు ఈ అష్ట కష్టాలు పడి ఇంత లాంగ్ హెయిర్ పెంచా? ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు అనమాట, లాంగ్ హెయిర్ పెంచండి అని. సో మీకోసం లాంగ్ హెయిర్ కూడా పెంచారు. దీనికి తోడు తెలిసిందే కదా, ఇంట్లో వాళ్ళ దొబ్బులు, బయట వాళ్ళ దొబ్బులు, పిచ్చోళ్ళ అన్న అంటారు, ఏవో అంటారు. అవన్నీ పక్కన పెడితే నాకు మీరు చెప్పండి, ఈ లాంగ్ హెయిర్ సెట్ అయిందా, సెట్ అవ్వలేదా? సెట్ అయితే డెఫినెట్లీ కమెంట్ చేయండి. సెట్ అవ్వకపోతే కూడా కమెంట్ చేయండి. ఎంత ఓపిక ఉండాలి తెలుసా, ఎంత లాంగ్ హెయిర్ పెంచాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. మీడియం లెంత్ వచ్చినప్పుడైతే ఇంక అసలు తట్టుకోలేము. ఎప్పుడెప్పుడు హెయిర్ కట్ చేయించేద్దామా, షార్ట్ చేయించేద్దామా అన్న రేంజ్కి వెళ్ళిపోతాం. అయినా సరే ఇవన్నీ తట్టుకుంటూ మంచిగా లాంగ్ హెయిర్ పెంచాం అనుకోండి, ఈ డాండ్రఫ్ ఒక్కసారి డాండ్రఫ్ వచ్చింది అనుకోండి, ఇంకంతే. సో ఫస్ట్ ఇది డాండ్రఫ్ వల్ల డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. రెండోది అపీరియన్స్. మన హెయిర్లోనూ వైట్ ఫాలికల్స్ ఉంటాయి, డ్రెస్ పైన వైట్ ఫాలికల్స్ కనిపిస్తాయి, అత్తక్కపోతాయి మామూలుగా కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా పబ్లిక్ ప్లేస్లోనో, లేదా ఏదైనా సెమినార్లోనో, లేదా కాలేజ్లోనో పిచ్చోళ్ళలాగా ఇలా గోక్కోవాలనిపిస్తుంది. ఇన్ని గిఫ్ట్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ తట్టుకొని ఈ డాండ్రఫ్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. అండ్ ఇవన్నీ కాకుండా ఎండ్లో నేను పర్సనల్గా ఒక షాంపూని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 monthsగా యూజ్ చేశాను, నాకు మంచిగా రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో వీడియో లాస్ట్ వరకు చూసే. నువ్వు కానీ వీడియో కొత్తగా చూస్తుంటే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్. ఆబ్వియస్లీ కంటెంట్ నచ్చుతుంది, ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ వేలో మాట్లాడతాం కాబట్టి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ డాండ్రఫ్ అనగానే మనలో చాలా మంది ఏదో పెద్ద డిసీజ్ లాగా చూస్తారు, భయపడిపోతారు. ఎక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏదో ఫంగస్, వైరస్, ఏదేదో అనుకుంటారు. యు నో వాట్, ఆల్మోస్ట్ 60% ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ ఈ డాండ్రఫ్ తో చాలా కామన్ గా సఫర్ అవుతున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ 3-4 monthsగా ఈ డాండ్రఫ్ కి బాధితుడిని. వీటన్నిటికీ రీజన్స్ ఏంటి? ఫస్ట్లీ ఈ డాండ్రఫ్ ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఇది తెలుసుకుందాం. ఒకవేళ నీకు డాండ్రఫ్ లేదనుకో, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే నీకు డాండ్రఫ్ ఎప్పటికీ రాదు. కాబట్టి ఈ డాండ్రఫ్ దేని వల్ల వస్తుంది తెలుసా? చెప్పను, చూపిస్తా. చరిగారు అది తిండి, దీనివల్లనే మాక్సిమం దీనివల్లే మనకు డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల డాండ్రఫ్, పింపుల్స్ అన్నీ వస్తాయి తెలుసా. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 8 hours దీని మీదే పడుకొని దొల్లుతూ ఉంటాం మనం. 6 to 8 hours పిల్లో మీద పడుకుంటే ఎందుకు వస్తుంది బ్రో అన్నాం అనుకో. ఫ్రాంక్ గా చెప్పండి, మనలో ఎంతమంది వీక్ ఒక్కసారైనా మనం ఈ పిల్లో కవర్స్ మారుస్తున్నాం? తమరు ఎప్పుడు లాస్ట్ మార్చారో చెప్పండి చూద్దాం. అంటే అది సర్లేండి జరగారు, మార్చుకుంటాం. అలా దిండు పైన ఉన్న కవర్ని మనం మార్చకుండా ఇయర్స్ మనం వాడేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ మనకి బాగా హెయిర్కి అతకపోతుంది అనమాట. సో ఆ డస్ట్ వల్ల మనకి ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఉండే వాళ్ళకి డాండ్రఫ్ ఇంకా బాగా పెరిగిపోతుంది. ఇది ఓన్లీ డాండ్రఫ్కే కాదు, మంచిగా మనం ఫోన్ కాల్స్ మాట్లాడితే దీన్ని అని చెప్పి మొగాలు రుద్దేసుకుంటాం కదా దీనికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ మళ్ళీ ఫేస్ మీద పడి ఆ ఫేస్ కూడా మంచిగా యాక్నేస్, పింపుల్స్ వచ్చి దారుణంగా తయారవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వీక్లీ ఒక్కసారైనా ఆ దిండు కవర్లు మార్చండి. దీంట్లో మళ్ళీ ప్రో టిప్ ఏంటంటే, ఆ దిండు కవర్లు వాష్ చేసే ముందు హాట్ వాటర్లో నానబెట్టండి. 10 నిమిషాలు మంచిగా నానబెట్టి ఉతికేసుకున్నాం అనుకో, మంచిగా డస్ట్ ఇలాంటివి ఏవి లేకుండా పోతాయి. అండ్ సెకండ్ పాయింట్, డాండ్రఫ్ వచ్చింది దాన్ని మళ్ళీ మనం పెట్టి పోషిస్తుంటాం. ఏంటి నమ్మట్లేదా? మంచిగా మనకు డాండ్రఫ్ వచ్చింది అనుకో, ఇది ఎందుకు వస్తుందని గూగుల్లో కొడతాం. కొట్టిన వెంటనే అదొక రిజల్ట్ చూపిస్తుంది, డ్రై స్కిన్ వల్ల అని. అది చూడగానే మనం వెంటనే ఏం చేస్తాం, మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుంటాం స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేయడానికి. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ చాలామంది మనలో చేసే మిస్టేక్ ఏంటంటే, ఇది ఓవర్ నైట్ పెట్టేసుకుంటారు అన్నమాట. దానివల్ల 1% కూడా మన హెయిర్కి యూజ్ ఉండదు. ఇంకా మన డాండ్రఫ్ని పెంచే ఫంగస్కి మంచిగా ఫుడ్ అవుతుంది ఆయిల్. అలాగని చెప్పి ఆయిల్ పెట్టకూడదా బ్రో అంటే, పెట్టండి. పెట్టి 1 hour ఆగి షవర్ చేసేసుకోండి. హెడ్ బాత్ అంటే గుర్తొచ్చింది. మంచిగా హెడ్ బాత్ అనగానే మంచి హాట్ వాటర్లో తలెత్తి పెట్టేస్తాం. చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఇచ్చినెస్ అవంతా పోతుంది కాబట్టి. బట్ ఇక్కడ అసలేం చిక్కు ఉంటుంది అనమాట. ఈ హాట్ వాటర్ ఏం చేస్తుంది తెలుసా,
మన స్కాల్ప్ని ఇంకా డ్రై చేసేస్తుంది. సో దానివల్ల ఇంకా డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. హాట్ వాటర్తో చేసుకోవద్దండి. మ్యాక్సిమం ఒక రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయండి, లేదంటే ఇంకా కొద్దిగా అటు చల్లగా కాకుండా అటు వేడికి కాకుండా గోరువెచ్చగా ఉంటాయి, వాటితో చేయండి. డాండ్రఫ్ ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. దానికి తోడు మన హెయిర్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి, షవర్ అనగానే ప్రతిరోజు చేస్తారు. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. అదేంట్రా అని అడిగితే, మంచి హెల్దీ హెయిర్ గ్రో అవుతుందిరా, స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది అంటారు. డైలీ హెయిర్ వాష్ చేసాం అనుకోండి, మన హెయిర్కి కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా రిన్స్ ఆఫ్ అయిపోతాయి. సో దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ పెరుగుతుంది మన హెయిర్కి. వీక్కి ఈ డేలోనే పోసుకోవాలి, లేదా వీక్ ఇన్నిసార్లే పోసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ 2 డేస్కి ఒకసారి మనం హెడ్ బాత్ చేస్తే మంచిగా మన హెయిర్ హెల్త్ బాగుంటుంది. సో దట్ మీ స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే హెయిర్ మాస్క్ డెఫినెట్లీ వీక్ ఒకసారైనా మంచి హెయిర్ మాస్క్ వేసుకోండి. హెయిర్ మాస్క్ ఏం వేసుకోవాలి బ్రో అన్నాం అనుకో, మంచిగా కొన్ని నీమ్ లీవ్స్ తీసుకోండి. ఏం లీవ్స్ అమ్మా? అదే చారి గారు, వేపాకు అని చెప్తాను. బానే సర్లేండి. మంచిగా వేపాకు తీసుకొని వేడి నీళ్ళు వేసి బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత దాన్ని తీసి మంచిగా పేస్ట్ చేసుకోండి. అండ్ ఆ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది పారేయకుండా భద్రంగా దాచుకోండి. ఎందుకంటే డైలీ ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకో వాటర్, డాండ్రఫ్ చాలా త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది. సో వీక్ ఒకసారి అలా పేస్ట్ చేసుకొని హెయిర్ మాస్క్ వేసుకొని చూడండి, డెఫినెట్లీ మనకి డాండ్రఫ్ ఖతం హోగయా. లేదు బ్రో మా ఇంటి చుట్టూరు ఎక్కడ వేప చెట్టు లేదన్నా అనుకో, మన ఇంట్లో మెంతులు ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఒక బౌల్ ఆఫ్ వాటర్లో నైట్ అంతా సోక్ చేసి పెట్టేసేయండి. అండ్ తెల్లారగానే మంచిగా వాటిని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని తీసి మనకి హెయిర్కి బాగా అంటించుకోండి. ఒక 20 to 30 minutes అలానే వదిలేయండి. దాని తర్వాత వెళ్ళి హెడ్ బాత్ చేసుకోండి. సో దట్ డాండ్రఫ్ చాలా త్వరగా పోతుంది. అండ్ మన హెయిర్కి కూడా మంచి హెల్త్ ఉంటుంది. సో వీక్కి 1 time ఈ 2 హెయిర్ మాస్క్లు ఏదో ఒకటి వేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2-3 weeks వాడండి. దాని తర్వాత నీకు డెఫినెట్లీ రిజల్ట్ కనిపిస్తుంది. ఇవన్నీ నాతో కావన్నా అంటావా? నేను లాస్ట్ 2 monthsగా యూజ్ చేసిన మంచి షాంపూ ఒకటి చెప్పమంటావా? చెప్పేయమంటావా? ఫ్లాష్ బ్యాక్. నేను కూడా డాండ్రఫ్తో తెగ బాధపడుతున్న రోజులు. సిటీలో వేపాకు కోసం తిరిగి దొరక్క, ఇంకా మా అమ్మ చెప్పిన చిట్కాలు చేయడానికి ఆస్కారం లేక, ఏమి లేక అదే అవకాశం లేక, మరి తెలుగులో చెప్పి చావచ్చుగా, అది కూడా తెలుగే స్వామి. ఇంత సీరియస్ గా నా కష్టం గురించి నేను చెప్పుకుంటా అంటే నువ్వేం చారి మధ్యలో నన్ను చెప్పనివ్వు. సో చేసేదేమీ లేక గూగుల్లోకి పోయి యాంటీ డాండ్రఫ్ షాంపూ అని కొట్టగానే రకరకాలుగా చూపించింది మాస్టారు షాంపూలు. సర్లే ఇన్ని షాంపూలు ఏది వాడాలో అర్థం కాక కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ చూసి రిలాక్స్ అయ్యి మళ్ళీ డిసైడ్ చేసుకుందామని అనుకొని అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. అంతే, ఇంకా నా ఇన్స్టా మొత్తం మారు మోగిపోయింది ఈ డాండ్రఫ్ షాంపూల గురించి. బట్ ఐ నోటీస్డ్ ఎ కామన్ థింగ్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ షాంపూని వేసుకొని ఒకటే ప్రమోషన్స్. సర్లే అని ఆర్డర్ చేద్దామని జెప్టో ఓపెన్ చేశాను. మన దరిద్రం గురించి తెలిసిందే కదా, అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. అయినా సరే అలుపెరగని వీరుడ్లా వెతకని చోటంటూ లేదు. అదే ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, ఇలా చాలా వెతికాను. ఇన్ని వెతకడం ఎందుకు, వెబ్సైట్లో చూడొచ్చు కదా అంటే, వెబ్సైట్లో ఆర్డర్ చేసినా అది 2-3 days పడుతుందని చూపిస్తుంది. దానికి తోడు ఆఫర్లు ఎక్కువగా లేవు. లాస్ట్కి చేసేది ఏం లేక లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అదేదో 22 minutes అండ్ సంథింగ్ ఏదో ఒకటి ఉందన్నమాట. అది కూడా జెప్టో ఇలాంటి వాటిలాగానే. దాన్ని ఓపెన్ చేసి మంచిగా బేర్ అనాటమీ అని కొట్టగానే 100 ml బాటిల్ ఒకటి కనిపించింది అనమాట. ఇదేదో బాగుంది, ఫస్ట్ ట్రయల్ చేద్దామని చెప్పి మంచిగా ఆర్డర్ పెట్టేశా. నాకైతే 233 rupees పడింది. ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఒక 250 rupees ఉంది. కకృత్ అనుకోద్దండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. దానికి తోడు మనకి ఇన్స్టెంట్గా డెలివరీ వస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. అండ్ ఈ షాంపూ నాకు బాగా వర్క్ అయింది. చూసారుగా నా కష్టాలు, కష్టాలు పడి లాస్ట్కి ఈ షాంపూని తగులుకున్నా. ఆల్మోస్ట్ 2 monthsగా వాడుతూనే ఉన్నా. 2 months ఇది ఒక్క బాటిలే వాడలేదు, ఇది 3rd bottle అనుకుంటా, కొత్తది ఇప్పుడే వచ్చింది, ఇందాకే వచ్చింది. సో ఆన్లైన్లో వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే 2 washes మంచిగా రిజల్ట్స్ వస్తాయన్నారు. ఏ ప్రోడక్ట్లో అయినా ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. సో నేను మైనస్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటాను. ఆ మైనస్ ఏంటంటే, ఈ షాంపూ బాగానే ఉంది, డాండ్రఫ్ కూడా వదిలిపోతుంది, బట్ హెయిర్ని చాలా రఫ్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది షాంపూ వరకే వాడి వదిలేస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. అన్న షాంపూ వాడిన తర్వాత రఫ్ అయింది, ఇంకా ఫ్రీజీగా ఉందని చెప్పి మళ్ళీ నన్ను వేసుకుంటారు కమెంట్స్లో. సో వాడిన తర్వాత డెఫినెట్లీ మంచిగా ఒక కండిషనర్ వాడండి, లేదు మంచిగా ఇలాంటి సీరం కూడా వాడండి. అది రఫ్ అండ్ ఫ్రీజీగా తయారైన జుట్టుని మంచిగా ఫ్రీ చేస్తుంది, ఫీల్ ఫ్రీగా ఉంటుంది అనమాట హెయిర్. సో దీని లింక్ నీకు కావాలంటే డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టా. లేదు నేను ఆ టెలిగ్రామ్ ఛానల్కి పోయి ఎత్తుక్కునేంత ఓపిక లేదన్నా అనుకో,
బేర్ యాంటనం అని గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. ఈ షాంపూ వాడు సరిపోద్ది. సో ఈ వీడియో ఇంతవరకు నువ్వు ఓపిక్గా చూసావంటే డెఫినెట్లీ నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో కింద ఒక లైక్, కమెంటు, నీకు ఏం నచ్చిందో అది కమెంట్ చేసి, అండ్ నెక్స్ట్ ఏ దాని మీద వీడియో చేయాలో కూడా కింద కమెంట్ చేసి, డెఫినెట్లీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్. I love you so much. Until next time, stay stylish, stay confident and keep sailing the fashion game. Let us meet in the next one. ఆ నెక్స్ట్ వన్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి, ఏం కావాలో.